ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయం. ఎవరు ఆత్మ సంబంధమైన దేవాలయం? ఇది చాలా అవసరమైనటువంటిది. ఎవరు ఆత్మ సంబంధమైన దేవాలయం? ఎవరు ఒక్కొక్క ఆత్మ సంబంధమైన రాయిగా చేర్చబడి కట్టబడిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వారు. అదేంటి, మనం కాదా? మనం లేమా అక్కడ? మనం ఒక్కొక్క రాయిగా చేర్చబడలేదా అనే డౌట్. ఒక విషయాన్ని బాగా గమనించండి. సొలొమోను మందిరం ఉంది. ఆ మందిరానికి ఎవరు వెళ్తారు? మనం వెళ్తాం, వాళ్ళు వెళ్తారు? ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఎక్కడికి వెళ్ళేవారు? యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవారు. అది సొలొమోను కట్టింది. సొలొమోను కట్టిన దానికి 12 గోత్రముల వారు వెళ్ళేవారు. సొలొమోను కట్టిన దానికి 12 గోత్రముల వారు వెళ్ళేవారు. యేసుక్రీస్తు అక్కడికి వచ్చే 12 గోత్రముల వారిని ఆత్మ సంబంధమైన దేవాలయంగా కట్టాడు. అంటే ఇప్పుడు మనం దేవాలయంలో ఒక్కొక్క రాయి ఆత్మ సంబంధమైన రాయి, అది పక్కన పెట్టండి, నిర్మాణం అయిపోయింది. దేవాలయంలోనికి దేవుణ్ణి ఆరాధించటానికి మనం వచ్చాం. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు, నేను? సరే, పోనీ నిర్మాణమే జరుగుతుంది అనుకుందాం. ఎందుకు ఈ నిర్మాణం? ఎఫెసీ పత్రిక చదివాం. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. నేను ఇక్కడే ఆగిపోయింది. గతంలో యెరూషలేము మందిరం తిరిగి కట్టబడుతుందా అని పాట ఒక 4 సార్లు చెప్పి ఉంటాను కర్నూల్లో. అప్పుడు నాదే సగం తురకమే. అంటే నాకు పరిపూర్ణంగా తెలియకుండా చెప్పాను, కానీ అప్పుడప్పుడు కొడతా ఉంది. ముగింపు ఏంటి అంటే ఇప్పటికీ కట్టబడుతున్నాము అంటే ఎప్పుడు పూర్తవుతుంది ఇది అనే ఒక క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు ఎఫెసీ పత్రిక ఒకరోజు చదువుతుంటే ఇక్కడ స్పష్టంగా ఏం రాయబడింది? ఆయనకు నివాస స్థలమై ఉండుటకు అంటే దేవుడు ఉండటానికి కట్టబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ కట్టబడుతూనే ఉందంటే ఎప్పుడు ఉండాలి? ఆయన వచ్చి ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనేమో లేకుండా రాయి మీద రాయి ఉండకుండా తీసి పడేశారు. ఇదేమో నిర్మాణం పూర్తి చేయట్లే. ఇప్పుడు ఆయన నేడబెట్టారు. మీరే చెప్పాలి ఇక నాకు. ఇప్పుడు యెరూషలేములో ఉందా దేవుడికి? ఆత్మ సంబంధమైంది ఏమంటున్నారు మీరు? ఇంకా మేము కడుతున్నాం, ఇంకా కంకర వేస్తున్నాం, ఇసుక వేస్తున్నాం, ప్లాస్టింగ్ చేస్తున్నాం, కొంచెం మాకు దేవా ఆడుంటాం అంటున్నాం. ఇప్పుడు ఆయనను ఎక్కడ ఉండమంటారు మరి? మీరే ఆలోచించుకోండి. మీ ఇల్లు ఖాళీ చేశారు, పాతది ఒకటి అంటే ఒక ఇల్లు ఉంటేనే ఖాళీ చేస్తారు. వచ్చి రోడ్డు మీద ఉంటారా? ఉంటారండి? ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద ఉంటారా? దేవుడు యెరూషలేము దేవాలయాన్ని అది పడద్రోయటం దేవుడే అప్పగించాడు శత్రువులకు దాన్ని. ఎందుకంటే అక్కడ జరగకూడనివన్నీ, దేవుడికి ఇష్టం లేనివన్నీ జరుగుతున్నాయి. అదే కనుక ఉంటే దేవుడు అందరి దగ్గరికి రాలేడు, మన వరకు రాలేడు. దేవుడు మన దగ్గరికి రావాలి, మన దేవుడిగా ఉండాలి, మన ద్వారా కూడా ఆయన ఆరాధింపబడాలి, మన ద్వారా కూడా ఆయనకు ఆత్మ సంబంధమైన బలులు కావాలి. అందుకే ఆ భౌతికమైన దేవాలయాన్ని ఆయన శత్రువుల చేతికి అప్పగించాడు. అది అప్పగించి ఆత్మ సంబంధమైన అప్పటికే పూర్తి చేసుకున్నాడు. ఇందులోకి వచ్చాడు, దీని ద్వారా అందరికి దగ్గరయ్యాడు. ఈరోజు క్రీస్తు కట్టిన దేవాలయం ద్వారానే దేవుడు మనందరికీ దగ్గరయ్యాడు. ఆ దేవునితో నివసించే భాగ్యం, ఆ దేవాలయంలో నివసించే భాగ్యం మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరం అనంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వారిలో నుండి రక్షించబడిన వారు ఆ ఆత్మ సంబంధమైన మందిరములోనికి చేర్చబడిన వారు మనం వచ్చాం. ఇంకా చేరుస్తూనే ఉండాలి, అంతే.